సో హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనం మీకోసం ఒక మంచి న్యూ వెంచర్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ప్రీ లాంచ్ లో మనం ప్రెజెంట్ అయితే లాంచ్ అయిపోతున్నాము. సో మీరు ఈ వెంచర్ వచ్చేసి మనకు రామేశ్వరం నుంచి కిషన్ నగర్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. సో మనకి ఈ వెంచర్ నుంచి జస్ట్ నియర్ లోనే మనకు ఎన్ఆర్ఎస్ కూడా ఉంటుంది. ఈ ఎన్ఆర్ఎస్ నుంచి మనకి బెంగళూరు హైవే అనేది జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో ఒకసారి ఈ వెంచర్ లో మనం తీసుకున్నట్టు, సో ఇది టోటల్ గా మనకు 74 ఎకర్స్ వెంచర్ అండి ఇది. సో ఇందులో వచ్చేసి మనము ఫేజ్ 1 ఫేజ్ 2 కింద మనం ఈ వెంచర్ అయితే డెవలప్మెంట్ చేయబోతున్నాం. దీంట్లో 40 ఫీట్ మెయిన్ రోడ్ కానివ్వండి, 33 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. అలాగే దీంట్లో డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు దీంట్లో ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో మనం మేజర్ గా 3 పార్క్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. 1.5 ఎకర్లు మనం సెంట్రల్ పార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే ఈ ఓపెన్ జిమ్ కానివ్వండి, చిల్డ్రన్ పార్క్ కానివ్వండి. సో ఇంకా ఈ వెంచర్ లో మనం చూసుకుంటే ఇక్కడ మనం క్లబ్ హౌస్ కూడా అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. క్లబ్ హౌస్ లో ఏంటంటే మీకు స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్, ఏదైనా లైక్ సూపర్ మార్కెట్ లాంటిది కూడా ప్రొవైడ్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. సో ఒకసారి మనకు ఈ వెంచర్ నియర్ బై డెవలప్మెంట్స్ ఒకసారి తీసుకున్నట్లయితే, సో ఈ వెంచర్ అనేది మనకు ఏదైతే రామేశ్వరం ఫేమస్ టెంపుల్ ఉందో రామేశ్వరం టెంపుల్ కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకు రాయకల్ టోల్ ప్లాజా నుంచి మనకి ఎగ్జాక్ట్ తీసుకున్నట్లయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు ఎన్ఆర్ఎస్ తీసుకున్నట్లయితే 2.5 కిలోమీటర్ అయితే మనకు డిస్టెన్స్ ఉంటుంది. సో అలాగే మనకు నియర్ డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈ వెంచర్ కి నియర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానివ్వండి, సింబియోసిస్ యూనివర్సిటీ కానివ్వండి, అలాగే వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, డాక్టర్ లెడ్డీస్ కానివ్వండి, అరవిందో ల్యాబ్స్ కానివ్వండి, ఎలక్ట్రా బస్సెస్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కంపెనీస్ అయితే మనకు ఈ చుట్టూ సరౌండ్స్ లో మనకు డెవలప్మెంట్స్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కరెక్ట్ టైంలో మనకి ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి అప్రిసియేషన్స్ వస్తాయండి. దట్టు మనకు బెంగళూరు హైవేలో మనకి ఇన్ని లగ్జరీ అమ్యూనిటీస్ తోటి మనం డెవలప్మెంట్ చేస్తున్న వెంచర్ నాకు తెలిసినంత వరకు ఏ సరౌండ్స్ లో అయితే లేదండి. సో మనం ఈ వెంచర్లో అయితే మనం డెవలప్మెంట్స్ అనేది ఇప్పటి వరకు ఎవరి డెవలప్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందండి. సో కంపల్సరీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారండి. సో మనకు బెంగళూరు హైవే కూడా మనకి ఈ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్ అరౌండ్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మీకు ఫర్దర్ గా ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఈ వెంచర్ మీకు నా స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో మోర్ డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.